నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. ఇవాళ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం తెలిపే విధంగా జరిగేటువంటి చర్చా కార్యక్రమంలో ప్రతిపక్ష నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ ప్రసంగం పెట్టడమే ఆల్మోస్ట్ ఒక వివాదంతోనే మొదలుపెట్టారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. స్పీకర్ సభని వాయిదా వేశారు. గందరగోళానికి కారణమైన అంశం ఏంటి అనంటే, రాహుల్ గాంధీ ఆయన ప్రసంగాన్ని ప్రారంభించడమే చైనా డోక్లాం దగ్గర ఒక ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో 2017 సంవత్సరంలో ఆ సందర్భంలో జరిగినటువంటి పరిణామాల గురించి అండ్ లదాఖ్ సెక్టర్లో గల్వాన్ క్లాష్ తర్వాత జరిగినటువంటి పరిణామాలకు సంబంధించి ఆర్మీ చీఫ్గా గతంలో పనిచేసినటువంటి జనరల్ నరవానే ఒక పుస్తకాన్ని రాస్తూ ఉన్నారు. ఆ పుస్తకానికి సంబంధించినటువంటి మెమోయిర్ దాన్ని ఒక మ్యాగజైన్లో కోట్ చేయడం జరిగింది. ఆ మ్యాగజైన్లో పొందుపరిచిన అంశాన్ని ఈయన చెప్పే ప్రయత్నము పార్లమెంట్లో చేశారు. నిజానికి ప్రచురితం అవ్వని పుస్తకాన్ని లేదా ఆ పుస్తకంలోని అంశాలని కోట్ చేయడం పార్లమెంట్ ప్రొసీడింగ్స్ ప్రకారం అది తప్పు. కాబట్టి అది జరగడానికి వీల్లేదని అధికార పార్టీ బీజేపీ నుంచి అభ్యంతరం వ్యక్తం కావడము అండ్ అదే పనిగా అదే మాటల్ని మళ్ళీ ప్రస్తావిస్తూ ఉండడంతో ఇంకా ఎంత చెప్పినా వినకపోవడంతో రాహుల్ గాంధీ అదే మొండి పట్టుదలతో ముందుకు సాగడంతో ఆయన ప్రసంగం కూడా పూర్తి కాకముందే వాయిదా పడింది లోక్సభ. సో ఇప్పుడు ఈ కాంటెక్స్ట్ ఎందుకు చెప్పాను అని అంటే కనుక, ఇప్పుడు వెనకాల చూస్తున్న పిక్చర్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ఈ రాహుల్ గాంధీ మొదటి నుంచి చేస్తున్నటువంటి విమర్శలు కొన్ని ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే, చైనా భారత సరిహద్దుల లోపలికి వచ్చింది, వాళ్ళు చాలా ప్రాంతాలని ఆక్రమించుకుంటున్నారు అండ్ మన భారత ప్రభుత్వం ఏమీ చేయట్లేదు అండ్ సైన్యం పైన వాళ్ళు దాడులు చేస్తున్నారు, మార్పిటాయి కర్రే అని ఒక సందర్భంలో మాట్లాడారు. ఒక సందర్భంలో అయితే ఆర్మీ చీఫ్గా పనిచేసినటువంటి గతంలో ఉన్నటువంటి వ్యక్తులని ఆయన చాలా సీరియస్గానే కొన్ని పరుష పదజాలంతో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. సడక్కి గూండా అని మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి బిపిన్ రావత్ గారిని ఉద్దేశిస్తూ. సో ఇవన్నీ జరిగిన సందర్భం. చైనా భారత సరిహద్దుల్లో అనేక కట్టడాలు నిర్మిస్తోంది, బ్రిడ్జిలు కడుతోంది, రోడ్లు నిర్మాణం చేస్తోంది, లోపలికి వచ్చేసారు, మన భూముల్ని ఆక్రమించేసుకుంటున్నారు, భారత ప్రభుత్వం మాత్రం ఏం చేయట్లేదు, త్రివిధ దళాలు ఏమీ చేయట్లేదు అనే విషయాన్ని పదే చెప్తూ వచ్చారు. ఇప్పుడు జనరల్ నరవాణే గారు చెప్పారు అని అంటూనే ఒక మ్యాగజైన్లో రాసినటువంటి కథనాన్ని కోట్ చేసే ప్రయత్నం చేశారు. నిజానికి ఆ పుస్తకం ఇప్పటికీ ఇంకా రాలేదు. జనరల్ నరవానే గారి ఆటోబయోగ్రఫీ వస్తోంది. ఆ ఆటోబయోగ్రఫీలో ఉన్నటువంటి అంశాలకు సంబంధించినటువంటి, అంటే శత్రు దేశాలకు సమాచారం ఇచ్చే విధంగా ఉండేవి కానీ, లేకపోతే ఎప్పుడైనా సరే ఆర్మీ పర్సనల్స్ ఎవరైనా సరే వాళ్ళు జీవిత కథలు రాస్తున్నప్పుడు, ఆత్మకథలు రాస్తున్నప్పుడు కానీ, ఏదైనా పుస్తకాలను రాస్తున్నప్పుడు కానీ దానికి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు భారతదేశపు రహస్యాలని ఏవైనా సరే పంచుకోకూడని అంశాలని పంచుకుంటే కనుక పుస్తకంలో అది భారత సెక్యూరిటీకి విఘాతం కలుగుతుంది. కాబట్టి ఈ ప్రక్రియ ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆ పుస్తకాన్ని క్లియర్ చేయాల్సిన సందర్భంలో ఉన్నప్పుడే ఆ పుస్తకం గురించిన ప్రస్తావన పార్లమెంట్లో చేయడం అనేది అతి వివాదాస్పదమైనటువంటి అంశం. అందులో ఆయన చెప్తున్న మాటలు ఏంటి అని అంటే, భారతదేశానికి సంబంధించిన భూభాగాల్ని చైనా ఆక్రమించుకుంటుంది అని చెప్తున్న విషయాలు. అసలు చైనా అని పాకిస్తాన్ కానీ వాళ్ళ కంట్రోల్లో ఉన్నటువంటి భూభాగాల గురించి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇది జమ్మూ కాశ్మీర్ మ్యాప్. ఈ జమ్మూ కాశ్మీర్ మ్యాప్లో ఇప్పుడు ఈ బ్లూ కలర్ అంతా కూడా భారత అధీనంలో ఉన్నటువంటి భూభాగం. 1947 స్వాతంత్రం వచ్చిన తొలినాళ్లలోనే పాకిస్తాన్కి సంబంధించినటువంటి పష్తూన్ ట్రైబ్స్ వాళ్ళు పాకిస్తాన్ సైన్యం లోపలికి చొచ్చుకొని వచ్చారు. రాజా హరిసింగ్ కశ్మీర్ విడిచి ఢిల్లీకి వచ్చిన తర్వాత ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సిషన్ మీద సంతకం చేసిన తర్వాత కానీ మన సైన్యం అక్కడికి రంగంలోకి దిగలేదు. సైన్యం రంగంలోకి దిగి వాళ్ళని వెనక్కి నెట్టేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ గ్రీన్ కలర్ ఏదైతే భూభాగం ఉందో ఇదంతా కూడా పాకిస్తాన్ ఆక్రమిత భూభాగం, పాకిస్తాన్ ఆక్రమిత మన కశ్మీర్ భూభాగము. అందులో గిల్గిట్ ఏజెన్సీ అండ్ బాల్టిస్తాన్ ఇక్కడ ఉంటాయి. ఇదంతా దీన్ని ఆజాద్ కశ్మీర్ అని వాళ్ళు చెప్తూ ఉంటారు. సో POJK ఇది జమ్మూ రీజియను, ఇది కశ్మీర్, ఇది లదాఖ్. సో నిజానికి లదాఖ్ అంటే ఈ మొత్తం భాగాన్ని లదాఖ్ కింద పరిగణిస్తారు, కశ్మీర్ అంటే ఈ భాగాన్ని కశ్మీర్ కింద పరిగణిస్తారు. సో ఇక్కడ ఈ రెడ్ కలర్, ఇప్పుడు ఇది 1947 to 48 మధ్యలో ఈ గ్రీన్ ల్యాండ్ అంతా కూడా పాకిస్తాన్ తీసుకుంది. సో దీన్ని LOC అంటారు. ఇప్పుడు మనం పాకిస్తాన్తో షేర్ చేసుకున్నటువంటి బార్డర్ అంతా కూడా LOC, లైన్ ఆఫ్ కంట్రోల్ అంటారు. 1962లో చైనా యుద్ధం జరిగింది. చైనా భారతదేశంలోకి చొచ్చుకొని వచ్చింది. అటు ఈవెన్ నార్త్ ఈస్ట్లో కానివ్వండి, ఇప్పుడు లదాఖ్ రీజియన్లో అయితే ఈ ప్రాంతం నుంచి వాళ్ళు వచ్చారు. టిబెట్, ఈ కిందకి టిబెట్ ఉంటుంది, టిబెట్ నుంచి ఇటువైపు నుంచి వచ్చినప్పుడు ఈ రెడ్ కలర్ పార్ట్ అంతా కూడా చైనా ఆక్యుపై చేసుకుంది. అది ఆక్సై చిన్ అంటారు. ఇది చైనా కంట్రోల్లో ఉంది, ఇది పాకిస్తాన్ కంట్రోల్లో ఉంది.
ఇది మన భారత ఆధీనంలో ఉంది. అయితే 1962 యుద్ధంలో భారతదేశం ఓడిపోయింది చైనా మీద. 1963లో మన భూభాగమే ఇది, ఈ రెడ్ కలర్లో ఉన్నటువంటి భూభాగం, దీన్ని షెక్స్గమ్ వ్యాలీ అంటారు. ఈ షెక్స్గమ్ వ్యాలీని పాకిస్తాన్ చైనాకి ధారాదత్తం చేసింది. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ ఒక కారిడార్ ఉంటుంది, ఇక్కడ నుంచి కారాకోరం పాస్ అంటారు, ఇక్కడ నుంచి వాళ్ళు రావడానికి వీలుగా వాళ్ళకు ఆ షెక్స్గమ్ వ్యాలీని చైనాకి అప్పగించింది పాకిస్తాన్. అంటే అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా పాకిస్తాన్ మన భూభాగాన్ని వాళ్ళ కంట్రోల్లో తీసుకొని వాళ్ళు చైనాకి ఇవ్వడం జరిగింది. సో ఇది ఇక్కడ ఈ పార్ట్, ఎగ్జాక్ట్ ఈ చిన్న పార్ట్, ఇది సియాచిన్ గ్లేషియర్ అంటారు దీన్ని. సియాచిన్ గ్లేషియర్ అనేది ఇక్కడ ఉంది. ఇది -53 డిగ్రీ సెంటీగ్రేడ్లో మన సైన్యం అక్కడ గస్తీ కాస్తూ ఉంటారు. ఈ సియాచిన్ గ్లేషియర్ కనుక మనం వదిలేస్తే ఆల్మోస్ట్ మీకు ఈ అక్సై చిన్ నుంచి ఈ షెక్స్గమ్ వ్యాలీ నుంచి ఈ పార్ట్ అంతా కూడా చైనా కబళించాలని ప్రయత్నం చేస్తోంది. సో ఈ షెక్స్గమ్ వ్యాలీ చాలా కీలకమైన భూభాగము. ఇది మీరు గుర్తుంచుకోండి. షెక్స్గమ్ వ్యాలీ గురించి ఎందుకు గుర్తుంచుకోవాలంటే చాలా ఇంపార్టెంట్. నేను రాబోయే కొంతసేపట్లో మళ్ళీ దాని గురించి వివరం కూడా చెప్తాను. సో మొన్న గల్వాన్ క్లాష్ జరిగినప్పుడు ఈ పార్ట్లో గల్వాన్ ఉంటుంది. సో ఈ పార్ట్ నుంచి ఇదంతా వాళ్ళ కంట్రోల్లో ఉన్న భూభాగం, ఈ లోపలికి వచ్చే ప్రయత్నం వాళ్ళు చేశారు. ఇది నేను గూగుల్ ఎర్త్లో మ్యాప్స్లో నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. బట్ ఓవరాల్గా బిగ్ పిక్చర్ చూడాలంటే మ్యాప్ పరంగా చూస్తే ఇది పాకిస్తాన్ కంట్రోల్లో ఉంది. దీన్ని LOC అంటారు, దీన్ని LAC అంటారు, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అని. ఇక్కడ డిమార్కెటింగ్ ఏది ఉండదు. అటువైపు వాళ్ళు ఇటువైపుకు, ఇటువైపు వాళ్ళు అటువైపుకు ఆర్మీ పెట్రోలింగ్ నిర్వహిస్తూ ఉంటాము. సో ప్రాపర్గా ఒక ఫెన్సింగ్ అనేది చేయలేదు. బట్ ఇక్కడ మాత్రం ఫెన్సింగ్ ఉంది. LOCకి ఫెన్సింగ్ మాత్రం మనం చేసుకోగలిగాం. నేను ఇక్కడ చూపిస్తాను. ఇది గూగుల్ ఎర్త్లో చూసినట్టయితే ఈ భూభాగము. ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి అంశాలన్నీ కూడా ఈ రీజియన్, ఇది చైనాకు సంబంధించినటువంటి బార్డర్ ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా ఇదంతా చైనా కంట్రోల్లో ఉన్నటువంటి భూభాగము. ఇది ఆక్సై చిన్ అంటారు, ఇది చైనా కంట్రోల్లో ఉంది. సో ఇక్కడ ఆగస్ట్ 15వ తేదీన ఇక్కడ నేను చూపిస్తాను PP15 ఇది గల్వాన్ రివర్. ఇక్కడే గల్వాన్ ప్రతిష్టంభన జరిగింది. కల్నల్ సంతోష్ బాబుని హతమార్చినటువంటి ప్లేస్ ఇది. ఆయనని పెట్రోలింగ్కి వెళ్ళినటువంటి కల్నల్ సంతోష్ బాబు, అదేవిధంగా 20 మంది సైనికులు వీర మరణం పొందారు. అండ్ దానికి ప్రతిగా మనం కూడా వాళ్ళపైన దాడులు చేశాము. సో PP15 అంటారు, పెట్రోల్ పాయింట్ 15 అనేది, అండ్ గాగ్రా హాట్ స్ప్రింగ్ అనేది, ఇవన్నీ చైనా కంట్రోల్లో ఉండేవి. సో ఇవన్నీ కూడా మన కంట్రోల్లోకి మనం తెచ్చుకున్నాం. ఇప్పుడు గొడవ ఏంటంటే, అసలు విషయం ఏంటంటే 2021 ఆగస్టు 31వ తేదీ రాత్రి భారత సైన్యము రాత్రికి రాత్రి ముఖ్యమైన ఏరియాల్లో మనము అక్కడ మన అదుపులోకి తీసుకురావడం జరిగింది. అందులో ఏంటంటే చైనా సైన్యము ఇక్కడ ఉన్నటువంటి ఇది పాంగాంగ్సో లేక్ అంటారు, ఈ పాంగాంగ్సో లేక్ నుంచి పైనుంచి కిందకి రావడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. కానీ మనము ఈ కిందకు వస్తే కనుక, అంటే ఈ డెమ్చోక్, ఈ సదరన్ పార్ట్ ఆఫ్ లదాఖ్ రీజియన్ని కట్ చేయాలని వాళ్ళు అనుకున్నారు. ఈ పార్ట్ అంతా కూడా వాళ్ళ అధీనంలోకి తీసుకోవాలనేది వాళ్ళ ఉద్దేశం. ఇక్కడ డెమ్చోక్ ఉంటుంది, ఇది డెమ్చోక్, ఇది ఫస్ట్ విలేజ్ మన సరిహద్దుల్లో మన కంట్రోల్లో ఉన్నటువంటి ఫస్ట్ విలేజ్ డెమ్చోక్. అండ్ ఆ తర్వాత కోయిల్ అనే గ్రామము, ఆ తర్వాత డుంగ్టీ అనే విలేజ్, ఇవి ఉంటాయి. మేము ఆల్మోస్ట్ కోయిల్ దాకా వెళ్ళాము లాస్ట్ టైం లదాఖ్ వెళ్ళినప్పుడు. అయితే వాళ్ళ ప్రయత్నం ఏంటంటే, ఇది రూతోగ్ టౌన్ అని అంటారు, ఇది చైనా కంట్రోల్లో ఉంది. ఇక్కడ నుంచి ఎల్లో లైన్ ద్వారా చైనా ట్యాంక్స్ లోపలికి రావడానికి ప్రయత్నం చేశారు. చైనా ట్యాంక్స్ లోపలికి వచ్చే క్రమంలో వాళ్ళు కనుక లోపలికి వస్తే, ఈ ట్యాంక్స్ రావడానికి ఉన్నటువంటి ఒకే ఒక మార్గం ఇది. ఇక్కడ నుంచి కనుక వాళ్ళు లోపలికి వస్తే ఆల్మోస్ట్ ఈ పార్ట్ అంతా కూడా వాళ్ళు కట్ చేయొచ్చు. సో ఈ పార్ట్ అంతా కూడా వాళ్ళ అధీనంలోకి వెళ్ళిపోతుంది. సో వాళ్ళ ప్లాన్ ఏముండేనంటే, ఆగస్ట్ 31 నైట్ రోజు వాళ్ళు వాళ్ళ యుద్ధ ట్యాంకులని లోపలికి తీసుకొచ్చేసి ఈ పార్ట్ అంతా కబళించాలని చైనా ప్లాన్ చేసింది. రాత్రికి రాత్రి భారత సైన్యము ఇక్కడ ఉన్నటువంటి కీలకమైనటువంటి భూభాగాలన్నింటినీ మనం ఆక్యుపై చేసుకున్నాం. అక్కడ మీకు చూపిస్తాను, కొంచెం జూమింగ్ చేస్తే తెలుస్తుంది. ఇది పాంగాంగ్సో లేక్. ఇక్కడ నుంచి కిందకి వాళ్ళు వచ్చే ప్రయత్నం చేశారు. అండ్ ఈ ఎల్లో లైన్ నుంచి లోపలికి వచ్చే ప్రయత్నం చేశారు. అప్పుడు భారత సైన్యం ఏం చేసిందంటే, ఈ పీక్స్ అంటారు ఇవి, భారత సైన్యం ఏం చేసిందంటే గురుంగ్ హిల్, బ్లాక్ టాప్, ఈ 2 టాప్స్ని, అండ్ మాల్డో హట్ని, అండ్ ఈ మగర్ హిల్, రెచిన్లా, రెజాంగ్లా అండ్ మఖాపురి, ఇట్లాంటి ప్లేసెస్ అన్నింటినీ కూడా, ఇవన్నీ హైట్స్లో ఉంటాయి, చాలా ఎత్తైన భూభాగాలు అవి. అది ఆల్మోస్ట్ 18,000-19,000 ఫీట్లో ఉన్నటువంటి కొండలు. సో ఇటువైపు నుంచి కనుక చైనా సైన్యం యుద్ధ ట్యాంకుల ద్వారా వస్తే ఇది కింద పార్ట్ మొత్తాన్ని ఆక్యుపై చేస్తారనే ఉద్దేశంతో మన వాళ్ళకంటే ముందు టాప్స్ని ఆక్యుపై చేసుకున్నారు.
మనం టాప్లో ఉన్నప్పుడు వాళ్ళు లోపలికి రావడం కష్టమవుతుంది. ఎందుకంటే వాళ్ళని ఈజీగా వాళ్ళని మనం కొట్టడానికి వీలుంటుంది కాబట్టి, వాళ్ళపైన దాడి చేయవచ్చు కాబట్టి, ఈ టాప్స్ని మనం కైవసం చేసుకోవడం వల్ల చైనా వెనక్కి తగ్గింది. ఇది ఆగస్ట్ 31 నైట్ జరిగినటువంటి అంశం. సో దీని గురించి జనరల్ నరవానే గారు ఆ టైంలో ఆయన చీఫ్గా ఉన్నారు, ఆర్మీ చీఫ్గా ఉన్నారు. సో ఆయన టైంలో జరిగినటువంటి అంశం ఇది. రాత్రికి రాత్రి భారత జవాన్లు, భారత సైన్యము నిజానికి సాహసోపేతంగా 1-2 గంటల వ్యవధిలో 17,000 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి శిఖరాల్ని అధిరోహించడంతో, అవి కంట్రోల్లోకి తీసుకోవడంతో చైనా మన భూభాగాన్ని లాక్కోకుండా మన వాళ్ళు అడ్డుకోగలిగారు. ఇది భారత ప్రభుత్వపు పర్మిషన్ తోటే జరిగింది. వాళ్ళు చాలా స్పష్టంగా రాజ్నాథ్ సింగ్ గారు అప్పుడు రక్షణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, మీరు ఏది కరెక్ట్ అనుకుంటారో అది చేయండి అని చెప్పేసి ఆయన చెప్పడంతో నేను చేశాననేది నరవాణే గారు అనేక సందర్భాల్లో చెప్పారు. నరవాణే గారు ఈవెన్ ఏఎన్ఐ పాడ్కాస్ట్లో కూడా చెప్పారు, మాకు స్పష్టంగా చెప్తున్నాం చైనా విషయంలో వెనక్కి తగ్గలేదు మేము ఎప్పుడూ కూడా అని నరవాణే గారే స్పష్టం చేశారు. కానీ జనరల్ నరవానే గారు రాయని పుస్తకం అంటే రాశాడు, ఇంకా అది ప్రచురితం కాలేదు, అది పబ్లిష్ కాకముందే ఆ పుస్తకాన్ని కోట్ చేస్తూ రాహుల్ గాంధీ మాట్లాడడమే ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. నిజానికి పుస్తకాన్ని కోట్ చేయాలి అనుకుంటే గనక రాయని పుస్తకము, ప్రచురితం కాని పుస్తకం గురించి రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు, కానీ ప్రచురితమైన పుస్తకాల గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. అందులో మొట్టమొదట నిలిచే పుస్తకం ఏంటి అంటే హిమాలయన్ బ్లండర్ అనే పుస్తకం. హిమాలయన్ బ్లండర్ అనే పుస్తకము బ్రిగేడియర్ జేపీ దాల్వి రాశారు. ఆయన బ్రిగేడియర్గా 1962 వార్లో పనిచేశారు. నెహ్రూ తప్పిదాల గురించి హిమాలయన్ బ్లండర్లో చాలా స్పష్టంగా ఆయన పేర్కొనడం జరిగింది. ఇక నెక్స్ట్ మిత్రోకిన్ ఆర్కైవ్స్ అనే పుస్తకం వచ్చింది. ఇదేంటంటే వాసిలీ మిత్రోకిన్ అనే ఒక వ్యక్తి, అంటే ఆయన కేజీబీలో పనిచేసినటువంటి వ్యక్తి, కేజీబీ ఆర్కైవ్స్ని ఆయన ఇన్ఛార్జ్గా ఉండే అతను బ్రిటన్కి వచ్చాడు 90sలో, సోవియట్ యూనియన్ కుప్పకూలిన తర్వాత. అప్పుడు బ్రిటన్కి వచ్చిన సందర్భంలో ఆయన ఆర్కైవ్స్, కేజీబీ గూఢచార సంస్థ, రష్యాకు సంబంధించిన గూఢచార సంస్థ తీసుకొచ్చి చేసినటువంటి అనేక ఆపరేషన్కి సంబంధించినటువంటి ఆర్కైవ్స్ని తీసుకొని వచ్చారు, దాన్ని పుస్తకంగా వేశారు. అందులో ఒక వాల్యూమ్లో ఇండియాకు సంబంధించిన చాప్టర్ ఉంటుంది. అందులో భారత ప్రధానిగా ఉన్నప్పుడు ఇందిరాగాంధీని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది రష్యా, అండ్ ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలోని అనేక మంది మేధావుల్ని ఎలా వాళ్ళు కొనుగోలు చేశారు అనే విషయాలన్నీ కూడా అందులో ఉంటాయి. మిత్రోకిన్ ఆర్కైవ్స్ అనే పుస్తకం చదవచ్చు. ఇక థర్డ్, సియాచిన్ గ్లేషియర్. ఇందాక నేను చెప్పినటువంటి భూభాగం ఇందాక మీరు చూసారు, ఇక్కడ ఇది సియాచిన్ గ్లేషియర్, ఇక్కడ ఉంటుంది సియాచిన్ గ్లేషియర్. సియాచిన్ గ్లేషియర్కి ఆనుకొని షక్స్గమ్ వ్యాలీ ఉంటుంది. సియాచిన్ గ్లేషియర్ని కనుక వాళ్ళు కబళించగలిగితే మనకు చాలా వరకు ఇక్కడ వరకు కట్ చేయొచ్చని ఇందాక నేను చెప్పాను. సో బట్ ఇక్కడ ఏం జరిగిందంటే సియాచిన్ గ్లేషియర్ని మౌంటైన్ ఆఫ్ పీస్ కింద ప్రకటించాలి అండ్ అక్కడ నుంచి భారత సైన్యాన్ని వెనక్కి తీసుకురావాలి అని 2006 సంవత్సరంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో ఒక ప్రతిపాదన వచ్చింది. ఆ ప్రతిపాదన ఆల్మోస్ట్ ఇక చివరి దశకు చేరుకున్న టైంలో అప్పటి ఆర్మీ చీఫ్ జేజే సింగ్ గారు దాన్ని వ్యతిరేకించారు. ఆర్మీ చీఫ్ వ్యతిరేకించడంతో సియాచిన్ గ్లేషియర్ ఈ రోజు వరకు మన చేతిలో ఉంది. లేదంటే సియాచిన్ గ్లేషియర్ కూడా ఆల్రెడీ వాళ్ళు కబలించి ఉండేవాళ్ళు. సో దాన్ని మౌంటైన్ ఆఫ్ పీస్ కింద, అంటే శాంతి పర్వతం కింద పెట్టేసి పాకిస్తాన్కి దారాదత్తం చేయాలనుకున్నారు, ఇండియన్ ఆర్మీని వెనక్కి తీసుకురావాలనుకున్నారు. అది కాంగ్రెస్ హయాంలోనే జరిగింది. దాని గురించిన వివరాలు తెలియాలంటే మీరు గూగుల్ చేస్తే అర్థమవుతుంది. సియాచిన్ గ్లేషియర్ని పాకిస్తాన్ కట్టబెట్టడం కోసం ప్రయత్నాలు జరిగాయని. ఇక రెండో అంశం ఏంటంటే 2008 సంవత్సరంలో ఇక్కడ దౌలత్ బేగ్ ఓల్డీ అనే ఒక ఎయిర్ స్ట్రిప్ ఉంటుంది. ఇది చైనాకి, అదేవిధంగా ఇప్పుడు ఈ సియాచిన్ గ్లేషియర్కి దగ్గర ఉన్నటువంటి ప్లేస్. దౌలత్ బేగ్ ఓల్డీ అనే ఒక ఎయిర్ స్ట్రిప్ ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భూభాగంలో ఉన్నటువంటి ఎయిర్ స్ట్రిప్. ఈ ఎయిర్ స్ట్రిప్ 1962 యుద్ధం తర్వాత దాన్ని మూసేశారు. 68, 69కి మూసేశారు, దాన్ని అసలు వాడలేదు. 40 సంవత్సరాల తర్వాత 2008లో అప్పుడు ఈ వెస్టర్న్ ఎయిర్ కమాండ్ చీఫ్గా ఉన్నటువంటి వ్యక్తి, ఆ తర్వాత ఆయన ఎయిర్ మార్షల్ కూడా అయ్యారు, పీకే బార్బరా అనే వ్యక్తి, వారి ఆధ్వర్యంలో ఈ దౌలత్ బేగ్ ఓల్డీని మళ్ళీ తిరిగి ఓపెన్ చేశారు. అది ఓపెన్ చేయాలి, అది స్ట్రాటజికల్లీ చాలా ఇంపార్టెంట్ పాయింట్ అని అనేక సార్లు చెప్పినా కూడా యూపీఏ ప్రభుత్వం అంగీకరించలేదు. అంగీకరించకపోయినా సరే అని చెప్పేసి ఆయన టీంని పట్టుకొని వెళ్ళి దాన్ని ఓపెన్ చేశారు. నిజానికి ఆ దౌలత్ బేగ్ ఓల్డీ చాలా కీలకమైనటువంటి ఎయిర్ స్ట్రిప్. అది ఒక సైన్యం చేసినటువంటి సాహసం. అది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వెస్టర్న్ ఎయిర్ కమాండ్ చీఫ్గా ఉన్నటువంటి పీకే బార్బరా గారు చేసినటువంటి సాహసం అది. సో ఆయన తీసుకొచ్చారు, కానీ యూపీఏ గవర్నమెంట్ ఒప్పుకోలేదు అప్పుడు అనేది ఆయన చెప్పిన మాటనే. దానికి సంబంధించిన గూగుల్ డీటెయిల్స్లో మీరు దానికి సంబంధించిన వివరాలు కూడా మీరు చూడవచ్చు. ఇక మరొక వైపు ఈ దౌలత్ బేగ్ ఓల్డీని వదిలేద్దాం అనుకున్నారు అండ్ సియాచిన్ గ్లేషియర్ని వదిలేద్దాం అనుకున్నారు. ఆల్రెడీ అక్సాయ్ చిన్ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా నెహ్రూ గారు ఉన్నప్పుడే పోయింది. అండ్ ఇటు పాకిస్తాన్ ఆక్రమిత భూభాగమైనటువంటి ఈ భూభాగం కూడా POJK అంతా కూడా కాంగ్రెస్ లేదా 1947-48లోనే జరిగింది.
ఇంత భూభాగాన్ని వదిలేసినటువంటి కాంగ్రెస్ పార్టీ, ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వారసత్వ నాయకుడు రాహుల్ గాంధీ ఇప్పుడు అసలు ఇంచు భూమిని కూడా వదలమని చెబుతున్నటువంటి భారత ప్రభుత్వం మీద అభియోగాలు చేస్తూ ఉన్నారు. అండ్ భారత త్రివిధ దళ శక్తి సామర్థ్యాలని ఆయన శంకిస్తూ ఉన్నారు. త్రివిధ దళాలను దానికి అనువుగా మార్చుకొని ఒకటి ఎక్కడో మ్యాగజైన్లో వచ్చిన దాన్ని ఆయన చూపించి మాట్లాడుతున్నారు. నిజానికి అనేక పుంఖానుపుంఖాలుగా పుస్తకాలు వచ్చాయి, వ్యాసాలు వచ్చాయి. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి బ్లండర్స్ గురించి అనేక పుస్తకాలు ఉన్నాయి. వాటిని చదివితే నిజంగా అర్థమవుతుంది. కానీ ప్రచురితం కాని పుస్తకం గురించి రాహుల్ గాంధీ పార్లమెంట్లో ప్రస్తావించడమే ఇప్పుడు అసలు వివాదానికి కారణం. దీనిపై నేను ఇప్పుడు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చాను. అండ్ వీటికి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా మీరు కావాలంటే చూడవచ్చు గూగుల్ ఎర్త్కి వెళ్ళి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ నచ్చితే కనుక ఈ వీడియోని 10 మందికి షేర్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ని 10 మందికి షేర్ చేసిన వాళ్ళు అవుతారు. కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం నేషనలిస్ట్.